హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సినిమా ఎలా ఉంది బ్రో? ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వద్దాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు, నయనతార గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ ఎలా ఉంది, ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, సో ఇవన్నీ మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకున్నాం. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్, ఓకే, బాగుంది, కామెడీ ఉంది, ఓకే, డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్. సో నెగిటివ్స్ లేవా అంటే పాజిటివ్. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతారు, డైవర్స్ తీసుకుంటారు. సో వాళ్ళ పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఎలా కలిసారు అనేది స్టోరీ. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వాల్యూస్ అండ్ హస్బెండ్ విడిపోయినప్పుడు కొంచెం పిల్లలు ఎలా సఫర్ అవుతారు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళకి ఇవన్నీ కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ బాగుంది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకుందాం. సో మూవీ ఏం చేస్తాను, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ నాకు నచ్చలేదు. ఇంకా అలానే ఉంటుంది ఏమనుకుని, ప్లస్ ఇంకా పాటలు కూడా ఒక 2-3 పాటలు ఘోరంగా ఉండేసరికి ఇక జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. బట్ అన్ఫార్చునేట్లీ బాగుంది. ఆ సాంగ్స్, ఆ లిరిక్స్, ఆ 2-3 సాంగ్స్ తప్ప మిగతా సినిమా మొత్తం ఓకే, బాగుంది. నాకు అనిల్ రావిపూడి మూవీస్లో నాకు F2 ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, ఈ 2 మూవీస్ ఎలా హిట్ అయ్యో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ ఈ రెస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. రాజా ది గ్రేట్ కానీ ఇవన్నీ బాగా తీశారు. పాజిటివ్స్ మాట్లాడుకుందామంటే, పాజిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్ మూవీ మొత్తం బాగుంటుంది, స్టోరీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ జస్ట్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అయితే అది పెద్ద గేమ్ ఎఫెక్ట్ ఏం అనిపించదు. తర్వాత సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు ఎంట్రీ అయిన తర్వాత ఆ కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఉంటుంది సీన్స్, అవి నాకైతే బాగున్నాయి. నాకు మంచిగా అనిపించినాయి ఆ సీన్స్ అయితే. ఇంకా చిన్నపిల్లలతో చేసిన కామెడీ అండ్ ఇక వెంకటేష్ గారి ఎంట్రీ కానీ, అక్కడక్కడ చిరంజీవి గారు కొంచెం వింటేజ్ లుక్ ఉంటుంది. సో అదొకటి. ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్స్ అంటే నాకెందుకో యాక్షన్ సీన్స్ అంతగా పడలేదు అనిపించింది నాకు. ఇంకా క్లైమాక్స్ అయితే కొంచెం బాగా డిసప్పాయింట్తో, ఎందుకంటే క్లైమాక్స్ సీన్ కనీసం క్లైమాక్స్ అయినా కొంచెం గట్టిగా మంచి యాక్షన్ సీన్ పెడతాడేమో అనుకున్నా. బట్ అక్కడ పెద్ద ఏం అనిపించలేదు. ఇక నెగిటివ్ పాయింట్స్ వస్తే కొన్ని సాంగ్స్లో లిరిక్స్ బాగాలేవు. ఇక యాక్షన్ సీన్స్ అయితే పెద్దగా ఏం ఫోకస్ చేయలేని అనిపించింది. మెయిన్ ఏంటంటే క్లైమాక్స్లో మంచి ఎమోషన్, మంచి యాక్షన్ సీన్ పడాల్సిన చోట పెద్దగా ఏం లేదు. ఏదో మామూలుగానే క్లోజ్ చేసేయాలనిపించింది. క్లైమాక్స్ ఫైట్ ఒకటి కొంచెం గట్టిగా పడి ఉంటే బాగుండు అనిపించే లోపు మళ్ళీ అన్నయ్య వచ్చి డ్యాన్స్, ఆ మొబైల్ సాంగ్ అట్లా ఇటు తిప్పి ఎండింగ్ ఇస్తాడు. సో దాంతో కొంచెం సాటిస్ఫై అనిపించింది మూవీ. ఇది చేసిన నా ఒపీనియన్ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే రివ్యూస్ ఇవ్వద్దంటున్నారు. రివ్యూస్ అనేది అది కామన్ కదా. అది ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. కొంతమందికి కొన్ని మూవీస్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చినేమో ఇంకొకరు నచ్చకపోవచ్చు. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కలేజా మూవీ నాకు బాగా నచ్చింది, బట్ ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కానీ F2 కానీ, సో ఇవే కాదు ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి నాకు నచ్చి బయట ఫ్లాప్ అయినాయి. బయట ఫ్లాప్ అయినేమో హిట్ అయినాయి. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కామన్. ఏంటంటే ఇప్పుడు మూవీకి ఎవరైతే మూవీ చూద్దామని అనుకునే వాళ్ళు రివ్యూస్ మీదనే డిపెండ్ కాకండి. రివ్యూ మీద డిపెండ్ అయినప్పుడు ఇద్దరు ముగ్గురు 4-5 మెంబర్స్కి చూడండి. అది నాదే చూడాలని ఏం లేదు, చూడండి. ఒకళ్ళు నచ్చింది ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి యాక్షన్ సినిమాలు నచ్చుతాయి, అవి ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు. కొంతమంది కామెడీ నచ్చుతాయి, అవి యాక్షన్ సినిమా కావాలి అనుకునే వాళ్ళకి కామెడీ మూవీ నచ్చకపోవచ్చు, సస్పెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి మనం ఏంటంటే రివ్యూ మీదనే డిపెండ్ అయ్యి మూవీ చూడాలనేది ఏమీ లేదు. మూవీ చూడాలనుకున్నప్పుడు ఒక మౌత్ టాక్ అయినా చూడవచ్చు. నలుగురు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అది ఉంటారు, వెళ్ళండి, చూసేయండి. కాకపోతే బయట జరుగుతున్నాయి మంచి సినిమాలని బాగాలేదని చెప్పడం ఒకరు ఇద్దరు. ఏంటంటే ఎప్పుడైనా పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఒక బాగున్న సినిమాకి కూడా బాగాలేదని కనీసం ఒక్కటి చెప్పినా కూడా అది నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది మూవీస్కి. సో ఇది రివ్యూ. సో మీరు చూసుంటే మీకు ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. బాయ్.